ఇప్పుడు మనం ఈ బాటిల్ తోటి ఒక చిన్నది చేసుకుందాం. ఎందుకు అంటే మన గార్డెన్లోకి చాలా పిచ్చుకలు వస్తున్నాయండి. నేను వాటికి ఎక్కడన్నా ఇట్లా నేల మీద దాన పోస్తే అది వేస్ట్ అయిపోతుంది. మనం వాటర్ చేయగానే సగం వేస్ట్ అయిపోతున్నాయి. దాని కొరకు ఏదన్నా ఒకటి ప్లాన్ చేద్దామని, ఒకటి మనం ఎందుకు కొనాలి, ఇంట్లోనే మనకు వచ్చిన ఐడియాతోటి చిన్నగా తయారు చేద్దామని చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఏంటంటే మనకు ఈ బాటిల్లో మనకు అప్పుడు ఇప్పుడు కూల్ డ్రింక్స్ తెచ్చుకునే ఉంటూనే ఉంటాయి. ఇలాంటి మనం కుండీల కింద పెడతాం కదండి మూతలు, ఇలాంటి మూతలు ఒక్కటైతే సరిపోతుంది ఒక్కదానికి. అలాగే మనకు హుక్ అండి, తగిలించుకోవడానికి హుక్ అంతే. ఇవేనండి ఒక మార్క్ చేసుకోవడానికి, ఒకటి కట్ చేసుకోవడానికి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేను కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ వేలోనే చూపిస్తాను, ఎక్కువ శ్రమ లేకుండా. దీన్ని మనము ఈ క్యాప్ అయితే ఎంతవరకు ఉందో దాని అంతవరకు చక్కగా మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్. మళ్ళీ ఎక్కువ తక్కువ చేసినా కూడా మళ్ళీ మనకు అది లూజ్ అయిపోతుంది. అయినా సరే దాన అనేది అయితే కింద పడదులేండి. ఇలా చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తాం ఒక్కసారి ఆగండి. ఓకే అండి, నేను ఇక్కడ మార్క్ చేసా కదా, దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాము. టెస్ట్ బాటిల్స్ మన దగ్గర కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఉంటుంటాయి కదండి, వాటితోటి మనం ఎన్నో తయారు చేసుకోవచ్చండి. మెయిన్గా నేను చాలా వీడియోలు కూడా బాల్కనీలో గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా చాలా వీడియోలు పెడుతున్నానండి. తప్పకుండా ఎవరికైనా నచ్చితే ఫాలో కండి. దానివల్ల మీకు చాలా ఐడియాస్. ఇలా మనం మూత ఎంతవరకు మార్క్ చేసుకున్నామో అంతవరకు తీయాలండి. అయితే మనకు కొన్ని గార్డెనింగ్ చేసే వాళ్ళకు ఇలాంటి పరికరాలు కొన్ని మట్టుకు కంపల్సరీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మనకు చిన్న చిన్న అవసరాల కొరకు స్టవ్లు వెలిగించి లేకపోతే క్యాండిల్ వెలిగించి ఇలాంటి పని లేకుండా మనము చక్కగా ఎప్పటికీ కూడా మనకి యూజ్ అవుతాయండి. ఇది నేను కొని దాదాపు 2 years అవుతుంది. ఎన్నిటికి వాడానండి. అంటే ఇలా కొన్ని గార్డెన్ టూల్స్ అనేది మనకు కంపల్సరీ అండి. గార్డెనింగ్ అంటేనే అవి ఉండాల్సిందే. అంటే అవి లేకుండా చేసుకోరాదా అంటే ఎంతైనా అండి. ఇప్పుడు దీన్ని మనం చేయాలనుకోండి హోల్ టైం పడుతుంది. అదే ఇది ఉన్నదనుకోండి మనకు 1 నిమిషంలో అయిపోతుంది కదా. అలా కొన్ని పరికరాలు మట్టుకు మనకు కంపల్సరీ అవసరం అండి. చూసారా, హోల్ అయితే చేశాను. చూసారా, హోల్ అయింది. మార్క్ చేసా కదా, ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా చేసుకుందాము. ఇటొక్క హోలు, అలాగే ఇటొకటి, దీనికి క్వైట్ అపోజిట్లో ఇటొకటి ఇటొకటి. ఇది ఎందుకని నేను హోల్స్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఇది కావాలంటే ఇంకొంచెం కిందికి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మూతి దగ్గరలో కూడా పెట్టుకోవచ్చు. కిందికి పెట్టేద్దాంలేండి. ఓకే, హోల్స్ చేసి మీకు చూపిస్తాను. చేసిన దగ్గర నేను హోల్స్ చేశాను. కనిపిస్తుందా మీకు? ఇక్కడ 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 అలాగే ఇక్కడ ఆపోజిట్లో. దీన్ని మనం ముందుగా ప్లేట్కి చేసుకున్న ముందుగా హోల్ ఉంది కదా, దాంట్లోంచి ఇలా తొడిగేయడమేనండి. తొడిగేసి దీనికి క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ కూడా మనం ఎక్కిచ్చేద్దాము. తర్వాత మళ్ళీ క్యాప్ తీసే అవసరం ఉంటుంది, అప్పుడు తీద్దాము. ఇప్పుడైతే ఎక్కిచ్చేసా. చూసారా ఈ విధంగా. అంటే మనం దీని హోల్స్కి పురుకొస్తాడో ఏదైనా వైరు కూడా కట్టవచ్చు. అయితే నేను ఈ సన్నది దీన్ని ఏమంటారు, ఇట్లా మొక్కలు కడతాను చూడండి, జిఏ వైరు మరి ఏమంటారో, ఈ వైరు ఉంది నా దగ్గర. ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో ఇలా 4 పొరలుగా తీసుకొని ఇటొక 2 వచ్చేలాగా ఇట్లా చేశానండి. పైన కూడా మనం ఏదన్నా దేనికన్నా తగిలించుకోవడం కొరకు ఇలా తయారు చేసి పెట్టాను. అది ఇదంతా మనం ఈ 2 పొరల్ని కొంచెం ఇట్లా చుట్టుకున్నట్టుగా చేస్తుందంటే మనకు దాంట్లో నుంచి హోల్ నుంచి తీయడం మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, కొంచెం పురుకొస్తాడైతేనేమో మనకు చాలా ఈజీగానే వస్తుంది. ఇది కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే
రిటర్న్ వచ్చిందనుకోండి మన కళ్ళకు పొడుచుకోవడం అలాంటివి జరుగుతుంది కదా. ఒకసారి దీన్ని మనము ఇట్లా ఫోల్డ్ లాగా చేసుకుంటే ఏంటంటే మనకు పైన కట్టినప్పుడు అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇది కొంచెము ఈ మనం అదే వైరు కానీ పురికొస్తాడు కానీ అలాంటిది కడితే ఇంత శ్రమ ఉండదు, కానీ ఇదైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని నా ఉద్దేశం అండి. అందుకని ఇలా పెట్టాను. కొంచెం కష్టపడ్డా కూడా మనకు స్ట్రాంగ్ ఉంటుంది కదా అని నా ఉద్దేశం. ఇగో ఇలా ఇలా రావాలి, మనం ఇలా కట్టాలి. దీంట్లో మనం ఇప్పుడు ఏదన్నా వేద్దాము, చూపిస్తాం. అలాగే ఉండండి లైన్లో. మళ్ళీ ఎవ్వరు వీడియో మూత తీసేసి దీని సాయంతో మనం దీంట్లో విత్తనాలు వేద్దామండి. పక్షులకి విత్తనాలు వేద్దాము. మనము ఎంత క్వాంటిటీ అనేది ఇక మనం వాటిని తినేదాన్ని బట్టి మనము వేద్దామండి. ఇదే ఇట్లా ఈ గరాటా సాయంతో పోయొచ్చు, లేదా మనం డైరెక్ట్ అయినా పోసుకోవచ్చు. ఇదైతే ఏంటంటే అందులోకి వెళ్ళిపోతాయి కదా. అయితే దీని హోల్ అనేది మనకు చిన్నగా ఉండి ఎక్కువ పోయిద్దు, కొంచెం కొంచెం పోస్తూ ఉంటే చక్కగా వెళ్తాయండి. చూడండి, ఇప్పుడు చూడండి కనిపిస్తుందా? అట్లా నేను ముందు ఎక్కువగా పోసా, అందుకే అది రాలేదు. సరే, నేనైతే ఈ ఒక్క రోజుకు ఈ మాత్రం పోసి చూద్దాం. పక్షులకు అది అలవాటు అయినాక మళ్ళీ మనం నిండుగా నింపి పెట్టినామనుకోండి, చక్కగా ఒక 2-3 రోజులు 4 రోజులు ఇక పక్షుల సంఖ్యను బట్టి మనకు అది ఉడుస్తుంటే మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఈ మూతని మనం టైట్గా పెట్టేసేయాలి. ఈ విధంగా నేనైతే ఇట్లా ట్రై చేసా, సక్సెస్ కావాలని అనుకుంటున్నా. ఇక చూసారా, ఇక్కడ హోల్ చేస్తే హోల్ నుంచి ఇట్లా ధాన్యం ఇట్లా పడుతుంది. మనం ఇలా హ్యాంగ్ చేసామనుకోండి ఎక్కడన్నా బయట మొక్కల్లో, చక్కగా పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. ఈ ప్లేట్లో ఖాళీ అవుతుంటే మళ్ళీ హోల్ నుంచి వస్తాయి, మళ్ళీ అవి తింటాయి. ఇదండి నా కాన్సెప్ట్. ఎలా ఉంది అంటే మనకు దీంట్లో రూపాయి ఖర్చు లేదండి, అన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇవి కూడా ఆ కుండీల కింది ప్లేట్లే వాడే, పాత కొత్త అయితే కాదండి. అన్నీ మనకు ఇంట్లో ఉన్న వస్తువులతోటి చక్కగా పిచ్చుకలకు దాన అనేది మనం ఇంట్లో పెట్టడానికి ఇలా మంచిగా చేసుకోవచ్చండి. ఇంకా ఈ పూలు ఒకవేళ మీకు ఇంత ధాన్యం కూడా పడొద్దు అంటే చిన్నగా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా చేసా. చూసారా, ఈ విధంగా మనం బయట గార్డెన్లో తగిలించుకుందాము. పక్షులు రావాలండి, మొక్కలకి పక్షులు వస్తే చాలా అందంగా ఉంటాయి. పొద్దున్న లేవగానే వాటి అరుపులు అవి వింటుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఆ పక్షులు అరుస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లాగా అనిపిస్తుందండి. ఓకే అండి, నా కాన్సెప్ట్ ఎలా ఉందో నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.